ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మరి కొన్ని రకాలైన కల్పనలు క్రియేటర్ మరి ఒక సినీ ఫీల్డ్లో ఎలాగైతే క్రియేటర్ చేస్తారో ఈనాడు టెక్నాలజీ అనేక రకాలుగా అభివృద్ధి చెందిన రోజుల్లో మనం ఉన్నాం. అయితే మరి ఈ మాటని ఎందుకు నేను ఈ మాట మాట్లాడాల్సి వస్తుంది అంటే, మరి 4 రోజుల కిందట కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న ప్రభువుని యేసు క్రీస్తు వారి యొక్క సేవకునిగా, దేవుని దాసునిగా ఉన్న పగడాలు ప్రవీణ్ కుమారు గారు అన్న దైవ సేవకుడు, ఆయనని ఒక వ్యూహం ప్రకారముగా మరి ఒక ప్లాన్ ప్రకారముగా ఆయనని ప్లాన్ మర్డర్ అంటానికి ఆయన ఎలా చంపబడ్డాడు, ఆయనను చంపిన వ్యక్తులు ఎవరు అనే దాన్ని దృష్టిస్తే ఈరోజు కోవూరు టోల్గేట్ దగ్గర సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఒక మాస్క్ పెట్టించి ఆ యొక్క కోవూరు టోల్గేట్ దగ్గరకి ముందు ఒక బార్ షాపులోకి ఆయన వెళ్ళి మరి ఆ మందు సీసా తీసుకొని ఏదో మత్తుగా ఉన్నట్లుగా, అంటే చూడండి, మానవత్వము అంతరించిపోతుంది అంటానికి ఈనాడు దైవజనుడి మీద, దైవ సేవకుని చంపడమే కాకుండా దేవుని యొక్క పాత్ర మీద నిందా ప్రచారము కూడా క్రియేటర్ చేస్తున్నారు. యావత్తు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులుగా, దేవుని దాసులుగా, దేవుని సేవకులుగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ కూడా ఈనాడు పగడాల ప్రవీణ్ అన్నని కొంత మతోన్మాద దుష్టశక్తులు ఆయన మరణం వెనకాల ఆయన ఆ యొక్క పరిస్థితిని చూస్తే మొదటిగా ఆయనని ఎప్పుడో హతమార్చి యాజ్ ఇట్ ఈజ్గా అలాగనే ఉన్నట్లుగా ఒక వ్యక్తిని క్రియేటర్ చేసి యాజ్ ఇట్ ఈజ్గా పగడాల ప్రవీణ్ అన్నలాగనే ఆయన టోల్గేటు దాటిపోతున్నట్లుగా క్రియేషన్ చేసి, దానికి ముందు మరి ఆయన బార్ షాపుకి వెళ్ళొచ్చినట్లుగా అక్కడ బార్ షాపులో ఆ మందు బాటలు తీసుకున్న తర్వాత ఆయన కోవూరు టోల్గేట్ దాటిపోయిన తర్వాత తన మోటార్ సైకిల్ కిందనే తానే చనిపోయినట్లుగా ఎలాగా అల్లారు అంటే కథని ఒక సినీ ఫీల్డ్లో ఎలాగ అల్లుతారో ఒక
దైవ సేవకుడి మీద దైవజనుణ్ణి ఈ యొక్క మతోన్మాదం దుష్ట శక్తులు ఆ దైవ సేవకుడిని ఈనాడు ఆ యొక్క దైవజనుణ్ణి చంపారు అనటానికి కోటికి కోటి సారులు వాస్తవమనే ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని సేవకునిగా కంఠబద్ధంగా నేను తెలియపరుస్తుంది ఏంటంటే, దైవజనుణ్ణి దుష్టశక్తులు హతమార్చి యాజిడీజుగా ఆయనలాగానే ఉన్న వ్యక్తిని బార్ షాపుకి పంపించి, అయితే ఎలాగ ఉన్నాడు ఆ బార్ షాపులో ఉన్న వ్యక్తి? ఎలాగ ఉన్నాడండి? పగడాల ప్రవీణు అన్నలాగానే అతనికి మాస్క్ వేపించి, ఆ మాస్కు తొలగిస్తే తన యొక్క రంగు బయటపడుతుంది. ఆయన పగడాలు ప్రవీణ్ కుమార్ గారా, దైవ సేవకుడా? అసలు దైవజనుడు కొన్ని లక్షల మంది జీవితాలను వెలిగించిన ఆయన ఏమండి బార్ షాపుకు పోతాడా? ఇది ఎలాగ న్యాయం? ఎంత వ్యూహం, ఒక ప్లాన్ ప్రకారముగా ఆ దైవ సేవకుణ్ణి ఈ దుష్టశక్తులు, ఆయన మరణం వెనకాల ఉన్నవారు ఎందరైతే ఉన్నారో, ఇలాగా ఆయన చంపబడ్డాడు అంటానికి ఈ దుష్టం ఒక ఎన్ని రకాలైన ప్లాన్లు వేశారో, గుంట తీసిన వాడే ఆ గుంటలోనే పడతాడు. దైవ సేవకుణ్ణి చంపారు. ఆనాడు కయ్యను అనేవాడు ఏబేలుని చంపాడు. కానీ దేవుని యొక్క ఉగ్రత కయ్యూని మీదకి వచ్చింది. ఈనాడు చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా యొక్క క్రైస్తవ దేవుని ప్రజలారా, దైవజనులారా, మనం చూస్తున్నాం. ఈ కోవూరు టోల్గేట్ దగ్గర బార్ షాపులో ఉన్న వ్యక్తి పగడాల ప్రవీణ్ కుమార్ గారేనా అంటే కాదు అనే నేను చెప్తాను. అది ఒక క్రియేటర్గా చిత్రీకరించారు. తర్వాత ఆయన ఏదో మొత్తుగా వచ్చినట్లుగా మాస్కు ధరించిన ఒక వ్యక్తిని, ఆ మోటార్ సైకిల్ కూడా పరిశీలించండి. అసలుకి పగడాల ప్రవీణ్ కుమారు అన్నదేనా ఆ మోటార్ సైకిల్ అంటే? అది కూడా అనుమానాస్పదమే. తర్వాత నెక్స్ట్ ఇకపోతే ఆ కొవ్వూరు టోల్గేట్ దగ్గర తన యొక్క ఆ పేసుని స్పష్టంగా మనకు చూపించలేదు. మాస్క్ అయితే ధరించాడు, పైన హెల్మెట్ అయితే పెట్టాడు. కానీ అసలుకి మాస్క్ పెట్టాల్సిన అవసరం ఏముంది ఆయనకి? ఆయన రౌడీ కాదు, టెర్రరిజం అంతకన్నా కాదు. మరి ఆయనకి ఏం అవసరం? మాస్క్ పెట్టాల్సిన పని ఏంటి అంటే, అన్నని దైవ